దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలపు వాక్య ధ్యానాల్లో భాగంగా మరి కొంతమంది వ్యక్తుల ద్వారా అదేవిధంగా సంఘటనల ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రాముఖ్యంగా మొదటి సమూయేలు గ్రంథం నుంచి అన్నా యొక్క ప్రార్థన ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాన్ని చూసుకున్నాం. ఎల్కానా అనే ఒక వ్యక్తి ఉంటాడు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. అతనికి 2 భార్యలు ఉండరు. వీరిలో ఒకదాని పేరు అన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని అన్నాకు పిల్లలు లేకపోయారు. ఇతడు షిలోహు నందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అచ్చడికి పోవచ్చుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులు హోప్ని ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈ పరిశీలన చేసినట్లయితే, ఈ సన్నివేశాన్ని వాక్య భాగాన్ని పరిశీలన చేసినట్లయితే, ఈ అన్నా పెనిన్నా అనేటువంటి 2 భార్యలు ఎల్కానా అనే వ్యక్తికి ఉన్నారు. అయితే ఈ ఎల్కానాకి పిల్లలు ఉన్నారు, అన్నా అనేటువంటి స్త్రీకి పిల్లలు లేరు. అన్నాని బహుప్రియంగా ప్రేమించాడు ఆయన. సపోజు మరి ఆ పెనిన్నాకి ఒక చీర తీసుకొస్తే మరి అన్నాకి 2 చీరలు తీసుకురావటం, అన్నాకి పట్టు చీరలు తీసుకురావటం, మరి బహుప్రేమగా చూసుకునేవాడు. అయితే యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడల్లా మరి ఈ పెనిన్నా చులకనగా మాట్లాడటం, సూటిపోటి మాటలు మాట్లాడటం అన్నాని చాలా కొంగదీసింది. ఆ రోజుల్లో పిల్లలు లేకపోవడం అనేది చాలా తీరని లోటు, చాలా అవమానకరమైనటువంటి విషయం. అక్కడికి తన భర్త బహుగా ప్రేమించి ఆమెని చాలా ఓదారుస్తూ వస్తున్నాడు. ఒక వచనం చదువుదాం, 8వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 8వ వచనం. కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా నువ్వెందుకు ఏడ్చున్నావు? నీవు భోజనం అనట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడను కానా? ఎంత మంచి భర్త! ఆమె పిల్లలు లేని అటువంటి లోటుని తానే పిల్లోడిగా మారి నీకు తీరుస్తాను అనేటువంటి ఒక ఓదార్పు, బలమైన ఓదార్పు ఇస్తున్నాడు భర్త మరి హన్నాకి. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఆ సమాజంలో బిడ్డలు లేనప్పుడు వచ్చేటువంటి ఆ విచారంతో ఆమె తిండి తిప్పలు మానేసి కూడా దేవుని సన్నిధిలో అనేక సార్లు ప్రార్థించినా కూడా ఎటువంటి ఉపయోగం లేకపోవటం వల్ల అన్న విచారణ చేసి మరి తిండి తిప్పలు మానేసి లోతుగా ఆత్మను కుమ్మరిస్తూ దేవుని సన్నిధిలో ఈ లోటుని తీర్చగలిగేది దేవుడు మాత్రమే అనేటువంటి బలమైన విశ్వాసంతో మరి సమాజం వైపు చూడకుండా, మరి ఆయన అవమానాల వైపు మరి ఆ చూపు చూడకుండా దేవుని వైపు విశ్వాసం నుంచి బలమైన ప్రార్థన చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో మత్తురాలైపోయిందంట, మైమర్చిపోయింది. దేవుని పట్ల అని బలమైన విశ్వాసంతో మత్తురాలై ఉన్నను అని బైబిల్లో రాయబడింది. అది చూసి అక్కడున్న యాజీ చూసి నువ్వు ద్రాక్షరసం నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అప్పుడు చెప్పింది, అన్న అది కాదు, నేను దుఃఖం కలిగిన దాన్ని ఉన్నాను. ఉన్న పరిస్థితి అంతా చెప్పింది. పరిస్థితి అంతా చెప్పినప్పుడు ఆ యాజకుడు కూడా నువ్వు అనుకున్నది దేవుడు అనుగ్రహించను కాక ఆశీర్వదిస్తాడు. అటువంటి బలమైన ప్రార్థన చేసింది అన్న. ఆ సందర్భంలో దేవుడు మరి అన్న గర్భంలోంచి ఒక మొక్కుబడి కూడా చేసుకుంది. ఈ ప్రార్థనలో ఆమె చేసుకున్న మొక్కుబడి ఏంటంటే, నువ్వు నా కుమారుని ఇస్తే ఆ కుమారుని నీకే సమర్పించుకుంటాను, తల మీద మరి మంగళ కత్తి పడకుండా, సవరం చేయకుండా పూర్తిగా నీకు సమర్పించుకుంటాను, నీ సేవకు అప్పచెప్తాను అని చెప్పేసి మరి మొక్కుబడి చేసి ప్రార్థన చేసుకుంది. దేవుడు మరి ఆమె గర్భాన్ని తెరిచాడు. 9 నెలలు సమయం వచ్చిన తర్వాత ఆమెకి ఒక మగబిడ్డ పుడతాడు. సమూయేలు అని పేరు పెట్టింది. ఈ సమూయేలు మరి ప్రపంచంలో గొప్ప ప్రవక్తగా పేరుని పొందాడు. ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగాను ప్రవక్తగాను సమూయేలు అద్భుతమైన పరిచర్య చేసేటువంటి మరి గొప్ప బిడ్డకు జన్మనిచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి పాలు మరిచిన వెంటనే తను మొక్కుబడి చేసుకునే విధానంగా మరి కొన్ని అర్పణలతో పాటు దేవునికి సమర్పించుకునే బిడ్డను ఆ మందిరంలో దేవునికి ఇచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈ సందర్భంలో ఆమె చేసినటువంటి ఆ ప్రార్థన ఫలము తర్వాత 3 మగపిల్లల్ని 2 ఆడపిల్లల్ని దేవుడు సమృద్ధిగా బిడ్డలనిచ్చి ఆ లోటుని తీర్చి మరి సమృద్ధిని దయచేశాడు. మరి ఈ సన్నివేశాన్ని మనం పరిశీలన చేసినట్లయితే
నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, తీరని లోటు నిన్ను వేధిస్తా ఉన్నప్పుడు దేవుని వైపు చూసి మరి విచారణ చేసి ఆత్మను కొమ్మరిస్తూ దేవుని సందులో బలమైన విశ్వాసంతో కనుక ప్రార్థన చేస్తే దేవుడు ఆ లోటును తీరుస్తాడు, నీకు సమృద్ధినిస్తాడు అనేటువంటి పాఠాన్ని ఈరోజు తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం పరిశీలన చేసినట్లయితే మరి అన్నా విషయంలో దేవుడు మరి ఎప్పుడైతే అన్న సత్యాన్ని గ్రహించి లోతుగా దేవుడే ఈ లోటును తీరుస్తాడని చెప్పి విచారణ చేసి ప్రార్థన చేసిందో, తన ఆత్మను కుమ్మరించి బలమైనటువంటి ప్రార్థన చేసిందో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ప్రపంచానికి ఒక విలువైనటువంటి బిడ్డను సమాజానికి అన్నా గర్భం ద్వారా దేవుడు కార్యం జరిగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు మనం పరిశీలన చేసినట్లయితే ఆ తీర్చని లోటు దేవుడు ఒక్కడే తీరుస్తాడు అనే బలమైనటువంటి విశ్వాసం నీకు ఉండాలి. ఆ రీతిగా ఆ లోటును తీర్చే దేవుడి దగ్గర నువ్వు గనక నీ ఆత్మను కుమ్మరించి విచారణ చేసి ప్రార్థన గనక చేసినట్లయితే దేవుడు కంపల్సరిగా దేవుడు సమృద్ధినిస్తాడు. ఆ లోటు తీరుస్తే దేవుడై ఉన్నాడని గొప్ప పాఠాన్ని అన్న ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవాలి. అట్టి రీతిగా మనం బలమైన విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనకి అవమానకరమైన విషయాలు, మనకి తీవ్రమైన లోట్లు, లోతైనటువంటి సమస్యలను పట్ల దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మరి ఆ సమస్య నుంచి విడిపించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం అట్టి రీతిగా మార్చబడుదుం గాక. దేవుడి పరిశుద్ధ వాక్యమును వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.